రాజకీయ రణరంగంలో మారింది తెలంగాణ అసెంబ్లీ. పులిపంచ సింహం గర్జనల రేవంత్ కేటీఆర్ మధ్య హోరాహోరీగా నడిచింది. అధికార పక్షంతో ప్రతిపక్షం తీవ్ర పోరాటం. సై అంటే సై, ఢీ అంటే ఢీ అన్న రేంజ్లో సాగింది. ముఖ్యమంత్రి మాజీ మంత్రి మధ్య తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా పేలిన డైలాగ్ వార్ ఒకసారి చూద్దాం. వార్ వన్ సైడ్ అనే మాటకు తావు లేకుండా ఇరుపక్షాల మధ్య భీకర పోరుకు వేదికైంది తెలంగాణ అసెంబ్లీ. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరపున, తెలంగాణ యువత తరపున 1,00,000 మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ప్రజలు శిక్షించిన తర్వాత కూడా ఇంకా ఇదే ఊకదంపుడు ఉపన్యాసాలతోని ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ప్రజలేమో అమాయకులుగా సార్. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో లెక్క తేల్చిరు. ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అని చెప్తే పార్లమెంట్లో గుండు సున్నిచ్చారు. అదాని పలుకెత్తితే అంత ఉలికెందుకు? సీఎం హోదాలో మీరే అలా మాట్లాడితే ఇక రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి అన్న క్వశ్చన్ మార్కులు. నో రన్నింగ్ కామెంటరీ మిస్టర్ సీఎం అంటూ కేటీఆర్ సుద్దులు బుద్దులు. దానికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్లు. అదానికి అప్పచెప్పము అని స్టేట్మెంట్ ఇవ్వండి, అదానికి బెదరము అని స్టేట్మెంట్ ఇవ్వండి. అది ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఎందుకు భయపడుతున్నారు? ఎవరి కోసం భయపడుతున్నారు? మళ్ళీ ఎదురుదాడి ఎందుకు దాని మీద? మీరేమో ఇవాళ రాష్ట్రంలో పదవుల్లో కూర్చొని ముఖ్యమంత్రిగా, మంత్రిగా ఉండి రాష్ట్రం మీద నిందలేసే విధంగా మాట్లాడితే అప్పు ఎక్కడ పుడుతుంది? కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసింది, 2,000 కోట్ల అప్పు, ఇంత కడుతున్నా అంత కడుతున్నా అని స్వయంగా ప్రభుత్వ పెద్దలే మాట్లాడితే రేపెవరైనా వస్తారా అధ్యక్ష మన దగ్గరికి? నరేంద్ర మోడీ గారు మీరు కలిసి 2017 జనవరి 4 నాడు సంతకాలు పెట్టినరు. ఇవాళ ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాలను ఒకవేళ అమలు చేయకపోతే, ఈ స్మార్ట్ మీటర్స్ బిగించకపోతే ఈ అగ్రిమెంటును ఉల్లంఘించడమని కేంద్ర ప్రభుత్వము డిస్కాంల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మెడ మీద కత్తి వేలాడుతుంది. వీళ్ళు చేసిన దుర్మార్గమైన ఒప్పందాలు తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారి 6 గ్యారంటీలు అమలయ్యేదాకా వదిలిపెట్టాం. ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటాం. కేసీఆర్ మీద కోపం ఉంటే కేసీఆర్ ను తిట్టండి, రాష్ట్రాన్ని కాదు. కేంద్ర బడ్జెట్ విషయంలో నా ఫ్రెండ్ శ్రీధర్ బాబు అన్న మాటలతో ఏకీభవిస్తా. పంజాబ్ ఎంపీల్లా ఢిల్లీ గల్లీల్లో కొట్లాడాలి అంటూ డైలాగు డైనమేట్లు పేల్చిన కేటీఆర్. పార్లమెంట్ లో అక్కడ కాంగ్రెస్ ఎంపీలు గొంతిప్పాలి, కొట్లాడాలి. ఇవాళ లోక్సభలో లేరు, మాకు లేరు ఎంపీలు, వాళ్ళకున్నారు. నిన్న పంజాబ్ ఎంపీలేమో రోడ్డు ఎక్కింది సార్. అక్కడ కేంద్రంలో బడ్జెట్ పెట్టగానే అన్యాయం జరగగానే పంజాబ్ ఎంపీలు రోడ్డు ఎక్కి కొట్లాడింది. ఇవాళ మీరు ఇక్కడ ఎందుకు పెట్టినో మాకు తెలియదా? అక్కడ ఒక్క పైసా రాలేదు కాబట్టి, 21 ట్రిప్పులు వేస్ట్ అయినాయి కాబట్టి, విమానం ఖర్చులు వేస్ట్ అయినాయి కాబట్టి, ముఖం చెల్లక ప్రజల్లో ఏం సమాధానం చెప్పుకోవాలో తెలవక ఈరోజు ఇక్కడ చర్చ పెట్టి ఒక ప్రహసనంలాగా చేస్తున్నారన్న విషయం మాకు తెలియదా సార్? ప్రజలకు తెలియదా? వదిలిపెట్టం. 6 గ్యారంటీలు అమలయ్యేదాకా వదిలిపెట్టం. ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం, కడుగుతూనే ఉంటాం. ఆ విషయంలో మీరెట్టి పరిస్థితుల్లో ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు. మా తెలంగాణకు నిధులే వద్దు, మీ ప్రేమాభిమానాలు చాలని ఆనాడు పీఎం మోదీ ముందు మోకరిల్లిందెవరు అంటూ రేవంత్ కౌంటర్ అటాక్. నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రికి మా తెలంగాణకు నిధులే వద్దు, నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు, నీ ప్రేమలో మేము అమరులం అయిపోతాము, తెలంగాణ ప్రజల్ని ముంచేస్తామని మాట్లాడిన చంద్రశేఖరరావు గారి పార్టీ ఈరోజు చంద్రశేఖరరావు గారు సభలోకి రాక తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలరాసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీ గారికి తాకట్టు పెట్టి తెలంగాణకు ఇవ్వని నిధుల మీద, రాని అనుమతుల మీద రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు మా ఎంపీలతో నాడు దీక్ష చేస్తుండు. నీ రాజ్యసభ ఎంపీలు ఎక్కడున్నారో ఒకసారి లెక్క పెట్టుకో. సభలు ఉన్నది ఎందుకు? అబద్ధాలతో కనికట్టు కథలు చెప్పడానికా? గాలి మాటలు పోగేయడానికా? మా ఎంపీలు అక్కడ ఢిల్లీలో దీక్షలు చేస్తున్నారు, అదే మీ రాజ్యసభ ఎంపీలు ఎక్కడున్నారు అంటూ కేటీఆర్ నిలదీత. యూనియన్ బడ్జెట్ మీద ఇక్కడ గొంతు చించుకుంటే కాదు సార్. మీకు 99 మంది ఎంపీలు ఉన్నారు. పార్లమెంట్లో గలం విప్పండి, కొట్లాడండి. రాజ్యసభలో మేము కూడా 4 ఉన్నాం, కలిసి వస్తాం, కలిసి కొట్లాడదాం. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ లేదు. అదానీలతో, అంబానీలతో చీకట్లో కుమ్మక్కయ్యే అలవాటు మాకు లేదంటూ స్పష్టం చేసిన కేటీఆర్. మీరు చేసిన అప్పుల గురించి చెప్పడం తప్ప, రాష్ట్రం దివాలా తీసిందంటే అది మీ వల్లే కాదా అంటూ కేటీఆర్ కౌంటర్. అధ్యక్ష, ఆనాడు మేము సహకారం అందించిన కేంద్ర ప్రభుత్వానికి, సమరం సాగించిన
తెలంగాణ ప్రయోజనాల కోసమే తప్ప ఏ రకమైన లాలూచి కానీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కానీ రాజీ పడలేదు అధ్యక్ష. మీరు 5 ఏళ్ళు కేంద్రంలో ఎంపీగా ఉన్నారు, ఒక్కటంటే ఒక్కరోజు గొంతు విప్పినరా అధ్యక్ష? ఎన్నడన్నా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి పార్లమెంట్లో ప్రసంగించినరా? క్యాన్సర్ ఎయిడ్స్ ఉన్నా దాచిపెట్టి పెళ్లి చేసినట్టు చేయాలనా అంటూ రేవంత్ ఎదురుదాడి. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు, దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టి ఈరోజు నడుము వంగిపోయే పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ఆ నిజాలు చెప్పొద్దంట. లోపల క్యాన్సర్ ఉండాలి, ఎయిడ్స్ ఉండాలి, కానీ నేను మంచిగా ఉన్నా, ఎర్రగా బుర్రగా ఉన్నా, నాకు పిల్లని అండి పెళ్లి చేసుకుంటా అని అబద్ధాలు చెప్పి ముంచాలని చెప్పి వారు సూచన చేస్తున్నారు అధ్యక్ష. మీకు ఇప్పటికే ప్రజా తీర్పు అర్థం కావాలి. అదే అహంకారం, అదే చులకన భావం కరెక్ట్ కాదట్టు రేవంత్ హితబోధ. మీరు ఏం చేసిండ్రో చూసినాకనే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఆ తీర్పు ద్వారైనా మీకు జ్ఞానోదయం కలుగుద్దని ప్రజలు భావించరు. ఇంకా అదే అహంకారము, అదే అహంభావము, అవే చులకన మాటలు, ఎదురుగుండా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం, ఈ వ్యవహారం మానుకోండి. ఇక పేరెంట్ కోటా, పేమెంట్ కోటాపై మాటల మంటలు. బీఆర్ఎస్ పై రేవంత్ అటాక్, దానికి కేటీఆర్ కౌంటర్. వాళ్ళ కుటుంబం అంతా సభను తప్పుదో పట్టించే పని మీదనే ఉన్నట్టున్నారు అధ్యక్ష. నేను వారు మేనేజ్మెంట్ కోట అనే అనుకున్నా, కానీ యాబ్సెంట్ ల్యాండ్ లార్డ్ కానీ కూడా ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష. మా నాయన చదువు రాకపోయినా, సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో కూసబెట్టలే. మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్లో పనిచేసినాం, శాసన మండలిలో పనిచేసినాం, శాసనసభ్యుడిగా పనిచేసినాం, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం, ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష. నేను కూడా అనొచ్చు అధ్యక్ష, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసినాం నేను కూడా అనొచ్చు. మాట్లాడడం మేము కూడా మాట్లాడతాం. అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండా, రాజీవ్ గాంధీని అంటుండా నాకు తెలియదు అధ్యక్ష. ఎవరిని అంటుండ అధ్యక్ష? ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? భగభగ సెగసెగ దడదడ కామెంట్ల కాకతో భగ్గుమన్న తెలంగాణ అసెంబ్లీ. మీ అభిప్రాయం ఏంది? మొన్న ఢిల్లీకి పోయి సీకట్లో మాట్లాడుకొచ్చుకున్నదే మీ అభిప్రాయమా? సభలో ఇంకేమైనా వేరే అభిప్రాయం ఉందా? మీరు ఏం చెప్తారో చెప్పడానికి మీకు అనుమతి ఇచ్చినాం. అది చెప్పకుండా వివాదాలు చేసి ఏదో ఒకటి మాట్లాడితే మీరు సభలో నుంచి బయటికి పంపిస్తే అబ్బా బతుకురా జీవుడా అని తప్పించుకొని పారిపోదామని ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష.